ఓం శ్రీ మాత్రే నమః. ఈ మహాశివరాత్రి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎంతో విశిష్టమైనది. ఉచ్చ శుక్రుడు మీనరాశిలో, బుధుడు వృషభ రాశిలో పరివర్తన చెందిన గురువు, కుంభరాశిలో రవి, శనులు ఆ రోజు నుంచి సంచారం చేస్తున్నందువల్ల అధిక భాగం గ్రహాలు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం కలిగింది. శనీశ్వరుడికి అధిష్టాన దేవత పరమేశ్వరుడు అయినందువల్ల ఆ రోజున శివుడికి అభిషేకం చేసిన, అర్చన చేసిన, శివాష్టకాన్ని పఠించిన, కనీసం శివాలయంలో ప్రదక్షిణాలు చేసిన శనీశ్వరుడి దుష్ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. శివుడికి ప్రార్థన చేసిన వారికి ఫిబ్రవరి 26 నుంచి మార్చి 29 వరకు శుభ ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి. కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీనరాశుల వారు ఆ రోజున శివుడిని ఏదో విధంగా అర్చించడం వల్ల శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. ముందుగా కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారిని గత 2.5 ఏళ్లుగా అష్టమ శని పీడించడం జరుగుతుంది. మార్చి 29తో వీరికి ఒక అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. అయితే మహాశివరాత్రి రోజున ఆ రాశివారు రుద్రాష్టకం చదివిన, శివుడికి అర్చన చేసిన అష్టమ శని దోషం ఆ రోజు నుంచి పూర్తిగా తొలగిపోతుంది. ఏ పని చేపట్టినా ఆటంకాలు, అవరోధాలు, ఆలస్యాలు లేకుండా పూర్తవుతుంది. ఆగిపోయిన ఆర్థిక పురోగతి ఒక్కసారిగా ఊపందుకుంటుంది. ఉద్యోగంలో కష్ట నష్టాలు తొలగిపోతాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్న శని వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోవడం, వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. ప్రతి ప్రయత్నము ఆలస్యంగా పూర్తవుతుంటుంది. అయితే శివరాత్రి నాడు బిల్వపత్రాలతో శివుడిని పూజించడం వల్ల విశేషమైన ధనలాభం కలగడం, ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, ఆశించిన పెళ్లి సంబంధం కుదరడం, కీర్తి ప్రతిష్టలు కలగడం వంటివి జరుగుతాయి. కొన్ని అనారోగ్యాల నుంచి బయటపడడం కూడా జరుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో ఉన్న శని గత 2.5 ఏళ్లుగా మనశ్శాంతి లేకుండా చేయడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు లేకపోవడం, నిరాశ, నిస్పృహలు ఆవరించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. శివరాత్రి నాడు శివుడికి చిన్నపాటి అర్చన చేయించిన విశేషమైన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మకర రాశి. ఈ మకర రాశి వారు గత 7.5 ఏళ్లుగా అనుభవిస్తున్న ఏలినాటి కష్టాలు ఫిబ్రవరితో తీరిపోవాలన్న పక్షంలో శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం లేదా జాగరణ చేయడం వంటివి చేయడం చాలా మంచిది. రావాల్సిన డబ్బు రాకపోవడం, మొండి బాకీలు పెరగడం, తక్కువ వేతనానికి ఎక్కువ పని చేయడం, వేతనాలు ఎగ్గొట్టడం వంటి సమస్యల నుంచి త్వరగా బయటపడడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో ఉద్యోగంలోనే కాక కుటుంబంలో కూడా బరువు బాధ్యతలు పెరగడం, విశ్రాంతి కురవడం, అనారోగ్యాలతో ఇబ్బందులు పడటం, సరైన గుర్తింపు లభించకపోవడం, పదోన్నతులు ఆగిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. శివరాత్రి నాడు శివార్చన చేయించడం వల్ల తప్పకుండా శని ప్రభావం వల్ల చాలా వరకు తగ్గిపోయి అనేక విషయాల్లో ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. మీనరాశి. ఈ మీనరాశి వారు ఏలినాటి శని దోషం వల్ల గత 2.5 ఏళ్లుగా ఆదాయానికి మించిన ఖర్చులతో అవస్థలు పడడం జరిగే అవకాశం ఉంటుంది. పనికి తగ్గ వేతనం లభించకపోవడం, ఆశించిన గుర్తింపునకు నోచుకోకపోవడం వంటివి కూడా ఈ జరిగే అవకాశం ఉంటుంది. శివరాత్రి రోజున బిల్వపత్రాలతో రుద్రాష్టకం చేయించడం వల్ల వీరికి ఏలినాటి శని దోషం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, ఆదాయ పరంగా ఆశించిన వృద్ధి తప్పకుండా జరుగుతుంది.